నమస్కారం సార్. నమస్తే. అంటే చిన్నప్పటి నుంచి పిల్లల్ని అవాయిడ్ చేయాలా ఏఐ నుంచి, ఆర్ లేదా దాన్ని ఇంటిగ్రేట్ చేసి కరికులం అనేది డిజైన్ అవుతూ ఎవాల్వ్ అవ్వాలి ఎడ్యుకేషన్ సెక్టర్? మీరేమంటారు దానికి? ఎడ్యుకేషన్ ఈజ్ ఆల్ అబౌట్ ఇన్ఫర్మేషన్ డిసెమినేషన్, కలెక్షన్, అసెస్మెంట్, అసిమిలేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో ఏఐ ఈజ్ ఆల్ అబౌట్ దిస్. నానో జూనియర్ కాలేజ్ యొక్క ఫౌండర్ అండ్ డైరెక్టర్ శ్రీనివాస్ గారు ఈరోజు మనతో ఉన్నారు. వారు ఉస్మానియా క్యాంపస్ నుంచి ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేశారు అండ్ ఇండియాస్ టాప్ మోస్ట్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ అయిన ఐఐఎం అహ్మదాబాద్ నుంచి ఎంబీఏ చేశారు. స్టూడెంట్కి అంతా ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంది కదా, ఇంకా అసలు వాడు కాలేజీకి ఎందుకు వెళ్ళాలి? లేకపోతే ఒక క్వశ్చన్ ఇస్తే చాట్ జీపీటీ ఆన్సర్ ఇచ్చేస్తుంటే ఇంకా వీడెందుకు? ఇన్ఫ్యాక్ట్ మేము వీఆర్ యూజింగ్ ఇట్ ఫర్ అ వెరీ స్పెసిఫిక్ పర్పస్ అండ్ నాను ఏం చేస్తున్నాము, ఇప్పుడు స్టూడెంట్ ఈజ్ వీక్ ఎట్ అ పర్టికులర్ ఏరియా, ఒక టాపిక్ కానీ ఒక సబ్ టాపిక్ మోస్ట్లీ, ఆర్ ఒక మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ వాడు చేయలేడు. ఇప్పుడు ఏం చేస్తున్నాం, చాట్ జీపీటీకి ఆ మోడల్ ఇచ్చేసి ఏ మోడల్ అయితే వాడు చేయలేడు అలాంటిది ఒక 10-20 క్వశ్చన్స్ జనరేట్ చేయమంటాం. ఇట్ విల్ జనరేట్ 20 క్వశ్చన్స్ అండ్ వాడికి అది చేపిచ్చేస్తున్నాం. సో మనం చూస్తుంటాం చాలా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏఐ ఇంటిగ్రేషన్ అని చెప్పేసి ఏదో ఒక 2-3 టాపిక్స్ అడిషన్ చేసేసి ఏఐ చెప్తున్నామని ఈ రోజుల్లో. యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ మీకు చెప్తా, మన ఇండియన్ సిస్టంలో ఈ రోడ్ బేస్డ్ థింగ్స్ అన్నది చాలా పర్ఫెక్ట్. ఓకే, కంప్యూటర్ ఎడ్యుకేషన్ అంటారు. కంప్యూటర్ ఎడ్యుకేషన్లో ఏం చేస్తారు, వాడికి బట్టి కొట్టిస్తారు. వాడికి సిపియు అంటే ఫుల్ ఫామ్ ఏంటి ఇప్పుడు కూడా, ఇప్పటికీ కూడా రైట్. చాట్ జీపీటీ అంటే ఏంటి? ఇప్పుడు పేరెంట్స్ కూడా మా దగ్గరకు వచ్చినప్పుడు మీ క్లాస్ స్ట్రెంత్ ఎంత అంటారు. 100 అన్నాం అనుకోండి క్లాస్లో, మనకి అటెన్షన్ ఉండదు. అదే 30 అన్నాం అనుకోండి, ఇఫ్ సపోజ్ ఐ సే 1:1, that's the ideal, right? So using technology I can come to that kind of hyper personalization. Is it going to replace, అంటే టీచర్స్ని రీప్లేస్ చేస్తుందా లేదా హ్యూమన్ ఇంటరాక్షన్ అనేది తగ్గిపోదా దీనివల్ల? సో గురువు అన్నవాడు ఏం చేస్తాడు, హీ ప్రొవైడ్స్ ద డైరెక్షన్. ఈ టెక్నాలజీ, ఫ్యాన్సీ టెక్నాలజీ అంతా ఉంది, ఈ నాలెడ్జ్ ఉంది, ఇన్ఫర్మేషన్ ఉంది, అంతా బాగుంది. బట్ దెర్ షుడ్ బి సంబడీ హూ విల్ గివ్ యూ దట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్ ద గోల్, అలైన్ చేస్తాడు, ఆ తర్వాత కరెక్ట్ చేస్తాడు, ఫీడ్బ్యాక్ ఇస్తాడు. ఒక స్టూడెంట్ పొగిడితే బాగా చేస్తాడు, ఇంకో స్టూడెంట్ తిడితే బాగా చేస్తాడు. అండ్ అ గుడ్ గురు విల్ నో విచ్ వెపన్ టు ఎంప్లాయ్. అంటే ఈవెన్ హోంవర్క్ కూడా చాట్ జీపీటీ యూస్ చేసినా కూడా బ్రెయిన్ యూస్ చేయాలి. అటువంటి హోంవర్క్ ఇవ్వచ్చు డెఫినెట్లీ. ఐ థింక్ వీ షుడ్ డూ ఇట్. ఇన్ఫ్యాక్ట్ మేము ఇంకో లెవెల్కి వెళ్తున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే డైరెక్ట్గా ఒక డివైస్ ఇచ్చేసి స్టూడెంట్కి, నేను ఇందాక చెప్పాను కదా, ఒక అవతార్ క్రియేట్ చేసి, that avatar will start lecturing and this fellow will respond. క్వశ్చన్స్ అడుగుతుంది అవతార్. అంటే వాడి ఫేవరెట్ టీచర్ ఎవరో ఒకరు ఉండొచ్చు, మా కృష్ణ చైతన్య అవ్వచ్చు, అశ్వత్థరావు అవ్వచ్చు. ఆయన రూపంలోనే హీ విల్ స్టార్ట్ టీచింగ్ టు వన్ ఇండివిజువల్, ఆల్ రైట్. అండ్ దట్ పర్సన్ విల్ ఆస్క్ క్వశ్చన్స్ అండ్ హీ విల్ ఆన్సర్. ఈ ఆన్సర్స్ ప్రకారము అది ప్రొసీడ్ అవుతూ ఉంటుంది. సో అంటే ఫ్యూచర్లో మీరు చెప్పేది ఏంటంటే మేబీ ఈ జేఈ ఎంట్రన్స్ టెస్ట్లు కావచ్చు, లేకపోతే వేరే ఏవైనా సరే వీటి రూపం అనేది కంప్లీట్గా చేంజ్ అవ్వాలి. ఐ మీన్ ఇఫ్ యూర్ గోయింగ్ టు యూస్ టెక్నాలజీ తప్పకుండా చేంజ్ అవ్వాలి. ఐఎమ్ వెరీ ఆప్టిమిస్టిక్ దట్ వీ విల్ బీ సమ్వేర్ దేర్. ఓకే. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు ఎస్బీఆర్ టాక్స్. ఈరోజు మనకి ఎడ్యుకేషన్ సెక్టర్లో ఏఐ అనేది ఏ రోల్ ప్లే చేస్తుంది ఈరోజు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన డైలీ లైఫ్స్లో మనం ఏదైనా డౌట్ వచ్చినా సరే మనం చాట్ జీపీటీ కానీ లేకపోతే గూగుల్ జెమినై కానీ వాడుతున్నాము. మరి ఇంతకుముందు తరంలో చూసినట్టయితే చిన్నప్పటి నుంచి రికార్డ్స్ రాసేవాళ్ళు, అసైన్మెంట్స్ చేసేవాళ్ళు. ఇప్పుడు పిల్లలు చూస్తే దాన్ని స్కిప్ చేసే విధంగా కనబడుతుంది సిచ్యువేషన్. ఎందుకు అనంటే లైక్ వాళ్ళు వాటి హెల్ప్ తీసుకోవచ్చు. సో దానివల్ల పిల్లవాడి లెర్నింగ్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి ఈ ఛాలెంజ్ని ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఫేస్ చేయబోతుంది, ఈ టాపిక్ మీద మనం డిస్కస్ చేద్దాం. నానో జూనియర్ కాలేజ్ అంటే మనకు గుర్తొచ్చేది 17 సంవత్సరాల ట్రాక్ రికార్డ్, సైంటిఫిక్ అప్రోచ్ ఇన్ లెర్నింగ్ అండ్ హ్యూమన్ టచ్, ఈ కాంబినేషన్. ఇటువంటి కాలేజ్ యొక్క ఫౌండర్ అండ్ డైరెక్టర్ శ్రీనివాస్ గారు ఈరోజు మనతో ఉన్నారు. వారు ఉస్మానియా క్యాంపస్ నుంచి ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేశారు
అండ్ ఇండియాస్ టాప్ మోస్ట్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ అయిన ఐఐఎం అహ్మదాబాద్ నుంచి ఎంబీఏ చేశారు. ఈరోజు వీరిని మనం అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, అయితే ఇప్పుడు మనకి ముందు చెప్పినట్టు ఎడ్యుకేషన్ సెక్టర్లో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం స్కిల్ అనేది ఎలా ఎవాల్వ్ అవుతుంది, స్కిల్ యొక్క నీడ్ ఇండస్ట్రీలో అనేది. ఇప్పుడు ఎడ్యుకేషన్ సెక్టర్కి వచ్చేసరికి ఇంకా అలాగే ఉంటుందా? అంటే చిన్నప్పటి నుంచి పిల్లల్ని అవాయిడ్ చేయాలా ఏఐ నుంచి, ఆర్ లేదా దాన్ని ఇంటిగ్రేట్ చేసి కరికులం అనేది డిజైన్ అవుతూ ఎవాల్వ్ అవ్వాలి ఎడ్యుకేషన్ సెక్టర్? మీరేమంటారు దానికి? రైట్. సో యాక్చువల్లీ ఏఐ అన్నది ఎనీ సెక్టర్లో మ్యాక్సిమం ఇంపాక్ట్ ఉంటుంది అంటే అది ఎడ్యుకేషన్లో. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఈజ్ ఆల్ అబౌట్ ఇన్ఫర్మేషన్ డిసెమినేషన్, కలెక్షన్, అసెస్మెంట్, అసిమిలేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో ఏఐ ఈజ్ ఆల్ అబౌట్ దిస్. సో అందుకోసం చాలా ఇంపాక్ట్ ఏఐ ఎడ్యుకేషన్ సెక్టర్లో ఉంటుంది. సో అది మనం రెండు సైడ్స్ నుంచి చూద్దాం. ఒకటి టీచింగ్ సైడ్ నుంచి, రెండోది స్టూడెంట్ సైడ్ నుంచి. రెండిటి మీద ఆ ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇప్పుడు ఎవ్రీబడి ఈజ్ బాదర్డ్ ఆన్ ద స్టూడెంట్ సైడ్ ఓన్లీ. ఏంటంటే స్టూడెంట్కి అంతా ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంది కదా, ఇంకా అసలు వాడు కాలేజీకి ఎందుకు వెళ్ళాలి? ఆర్ ఒకవేళ వాడికి అసైన్మెంట్ ఇస్తే వాడు మొత్తం చాట్ జీపీటీ నుంచి దింపేస్తాడు, ఇంకేముంది. లేకపోతే ఒక క్వశ్చన్ ఇస్తే చాట్ జీపీటీ ఆన్సర్ ఇచ్చేస్తుంటే ఇంకా వీడెందుకు, రైట్? సో దే లాట్ ఆఫ్ చీటింగ్. తర్వాత ఇప్పుడు స్కూల్ లెవెల్లో కానీ ఈవెన్ ఇన్ హ్యుమానిటీస్లో కానీ ఎస్ఏస్ చాలా ఇంపార్టెంట్. ఎస్ఏస్ రాయిస్తారు. ఇంతకుముందు వాడు హీ యూస్ టు స్ట్రగుల్ అండ్ రైట్ ఇస్ ఎస్ఏ. వాడి క్రిటికల్ థింకింగు, వాడి లాంగ్వేజ్ స్కిల్, ఆర్గ్యుమెంట్స్, హౌ హీ కెన్ స్ట్రక్చర్ హిస్ ఆర్గ్యుమెంట్స్ అన్నీ మనకి వాడు రైటింగ్తో తెలిసేది, రైట్? ఇప్పుడు అది చాట్ జీపీటీ బ్రహ్మాండంగా రాసేస్తుంది. సో హౌ ఆర్ దీస్ గోయింగ్ టు గెట్ డెవలప్డ్ అన్నది ఒక ఛాలెంజ్. విల్ కమ్ టు దాట్. కానీ దానికన్నా ముందర ఈ ఏఐ వల్ల హౌ ఎడ్యుకేషన్ ఈజ్ గోయింగ్ టు చేంజ్ అన్నది కూడా మనం చూడాలి. ఎందుకంటే దెర్ ఇస్ సో మెనీ థింగ్స్ దట్ ఆర్ పాసిబుల్. అయితే ఇప్పుడు నన్ను అడిగితే లాట్ ఆఫ్ యూస్ కేసెస్ ఆఫ్ ఏఐ ఇన్ ఎనీ ఫీల్డ్, మోర్ సో ఇన్ ఎడ్యుకేషన్, వీ కాంట్ ఈవెన్ ఇమాజిన్ టుడే. మనకు తెలీదు. We don't know because we don't know how it will emerge, and for the next 5-10 years ఈ అప్లికేషన్ డెవలపర్స్, ఎడ్యుకేషనిస్ట్ వీళ్ళకి they'll all come up with new ideas. కానీ యాజ్ ఆఫ్ నౌ వాట్ ఈస్ ఇట్ దట్ వీ కెన్ థింక్ ఆఫ్ ఇమీడియట్లీ అట్ వేరియస్ లెవెల్స్. ఎప్పుడు వెన్ న్యూ టెక్నాలజీ కమ్స్ ఇన్, మనం ఏం చేస్తామంటే ఇప్పుడు మన ఎగ్జిస్టింగ్ వర్క్ ఏదైతే ఉందో దాన్ని ఇమీడియట్గా ఆటోమేట్ ఎలా చేయగలం అన్నది ఆలోచిస్తాం. సో ఈవెన్ ఇన్ ఎడ్యుకేషన్ ఆల్సో ద సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ థింగ్ ఎనీబడి ఇప్పుడు ఎడ్యుకేషన్ మా వాళ్ళని అడిగితే ఫస్ట్ కంటెంట్ జనరేషన్ ఇచ్చేద్దాం అంటారు, విచ్ ఇస్ హ్యాపెనింగ్ ఆల్సో. ఆల్ రైట్. సో కంటెంట్ జనరేషన్ బ్రహ్మాండంగా చేస్తుంది. ఓకే, ఐదర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ టెక్స్ట్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ప్రాబ్లమ్స్. ఇట్ కెన్ డూ వెరీ వెల్. ఇన్ఫ్యాక్ట్ మేము వీఆర్ యూజింగ్ ఇట్ ఫర్ అ వెరీ స్పెసిఫిక్ పర్పస్ అట్ నానో. ఏం చేస్తున్నాము, ఇప్పుడు స్టూడెంట్ ఈజ్ వీక్ ఎట్ అ పర్టికులర్ ఏరియా, ఒక టాపిక్ కానీ ఒక సబ్ టాపిక్ మోస్ట్లీ, ఆర్ ఒక మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ వాడు చేయలేడు. ఇప్పుడు ఏం చేస్తున్నాం, చాట్ జీపీటీకి ఆ మోడల్ ఇచ్చేసి ఏ మోడల్ అయితే వాడు చేయలేడు అలాంటిది ఒక 10-20 క్వశ్చన్స్ జనరేట్ చేయమంటాం. ఇట్ విల్ జనరేట్ 20 క్వశ్చన్స్ అండ్ వాడికి అది చేపించేస్తున్నాం. ఇంతకుముందు అది చేయాలి అంటే ఎవడో కూర్చొని, ఒక ఫ్యాకల్టీ, ఒక మెంటరో ఎవరో ఒకళ్ళు కూర్చొని ఆ 10-20 క్వశ్చన్స్ ఎక్కడి నుంచో సెర్చ్ చేసి, లేకపోతే ఒక డేటాబేస్ నుంచి తీసి ఒక టైం పట్టేది అదంతా. అండ్ ఆ గ్రేడెడ్ ఎక్సర్సైజెస్ అవి ఉండేవి కాదు. ఇప్పుడు మొత్తం అంతా గ్రేడెడ్ ఎక్సర్సైజెస్, సింపుల్ నుంచి డిఫికల్ట్ వరకు, ఏ లెవెల్, బి లెవెల్, సి లెవెల్ ఇచ్చేసేసి చేపించేస్తున్నాం. సో కంటెంట్ జనరేషన్ ఇట్ ఈస్ యూస్ఫుల్ అండ్ వీఆర్ యూజింగ్ ఇట్. ఆల్ రైట్. సో కంటెంట్ ఈజ్ వన్. తర్వాత కంటెంట్ ఈజ్ నాట్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్స్ట్, కంటెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇమేజెస్, కంటెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రెజెంటేషన్స్, పవర్ పాయింట్, కంటెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యానిమేషన్, వీడియోస్, ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ ఆర్ పాసిబుల్ ఇప్పుడు, దట్ వీ కెన్ డూ. ఓకే. రెండోది, there are other ways in which we can use AI. Just one example I'm talking about. There are other ways we can use in education field. Another way we are using, for example, మేము ఎలా యూజ్ చేస్తున్నాము, ఫీడ్బ్యాక్ ఆఫ్ ఫ్యాకల్టీ. ఓకే. ఇంతకుముందు మేము ఏం చేసేవాళ్ళం, ఫ్యాకల్టీ ఫీడ్బ్యాక్కి క్వశ్చనర్స్, లెందీ క్వశ్చనర్స్ ఇచ్చి
వాడు ఫిల్ చేస్తాడు, మనం అది చదువుతాము, అండ్ సమ్ కైండ్ ఆఫ్ క్వాంటిటేటివ్ స్కోర్ వస్తుంది. అండ్ క్వాలిటేటివ్ స్కోర్ వాడు ఏదో రాస్తాడు, వాడు టీచర్ గురించి ఈజ్ గుడ్ బ్యాడ్ అగ్లీ ఏవో రాస్తాడు కదా. సో అవి ఓ సింగిల్ పర్సన్ చూస్ చేయాలంటే ప్రాక్టికల్గా ఉండేది కాదు, అసలు అంత యూస్ఫుల్గా ఉండేది కాదు. వాడు రాసేవాడు కానీ ఏదో సమ్ బ్రాడ్లీ ఏదో వచ్చేది కానీ యాక్షనబుల్ ఐటమ్స్ వచ్చేవి కావు, రైట్? సో ఇప్పుడు మేము ఏం చేస్తున్నాము, ఆ ఎంటైర్ క్వశ్చనర్ ఒక ఆటోమేట్ చేసేసి ట్యాబ్స్లో పెట్టేసి ట్యాబ్స్లో కలెక్ట్ చేస్తున్నాము. అండ్ ట్యాబ్స్లో వాడు హీస్ గివింగ్ అ రేటింగ్ ఆన్ వేరియస్ పారామీటర్స్, ప్లస్ ఈజ్ ఆల్సో రైటింగ్. అంటే స్పెసిఫిక్గా వాడిని ప్రాంప్ట్ చేస్తాం, వన్ థింగ్ యూ లైక్ అబౌట్ దిస్ టీచర్, వన్ థింగ్ యూ డోంట్ లైక్ అబౌట్, ఆర్ అబౌట్ క్వాలిటేటివ్గా రాయిపిస్తున్నాం. ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, దట్ వీఆర్ ఫీడింగ్ ఇన్ టు ద మోడల్, ఓకే, అండ్ వీఆర్ గెటింగ్ అ క్వాంటిటేటివ్ స్కోర్ ఆన్ వేరియస్ థింగ్స్. అంటే ఈజ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఈజ్ ఎబిలిటీ టు ఎక్స్ప్లెయిన్, ఎబిలిటీ టు హెల్ప్, డౌట్ సాల్వింగ్, వీటన్నిటి మీద ఒక క్వాంటిటేటివ్ స్కోర్ వస్తుంది. ప్లస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వీడు క్వాలిటేటివ్గా రాస్తున్నాడు, వీఆర్ డూయింగ్ అ సెంటిమెంట్ అనాలిసిస్ అండ్ గెటింగ్ అ జిస్ట్ ఆఫ్ వాట్ ద స్టూడెంట్స్ ఆర్ ఫీలింగ్ అబౌట్ ద పర్టిక్యులర్ ఫ్యాకల్టీ. ఇంతకుముందు ఇట్ వాజ్ ఇంపాసిబుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర ఒక 3,500-4,000 మంది స్టూడెంట్స్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ ఎవ్రీ 2 months 3 months తీసుకోవాలి అంటే ఇట్స్ బిగ్ ఎక్సర్సైజ్. ఇట్ ఈజ్ నథింగ్. ఒకసారి డిజైన్ చేసేసి పెట్టి ట్యాబ్లో పెట్టేస్తే వాడు ఫిల్ చేసేస్తే ఆ తర్వాత ఆటోమేటిక్గా చేసి వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మేము ఇంకో లెవెల్కి వెళ్తున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే డైరెక్ట్గా కెమెరాస్ విత్ సౌండ్, ఓకే, అది అనలైజ్ చేస్తుంది. ఆల్ రైట్, ఇట్ విల్ అనలైజ్ ఆన్ వేరియస్ పారామీటర్స్ in terms of the body language of the students. ఇప్పుడు you are talking to me, you are following me very intently, your eye contact is with me, you are nodding, that means you are following what I'm saying. అదే క్లాస్లో there are certain gestures, certain body language elements, so adi the camera will capture. Based on that it will come with a score, entala follow avutunnaru students ani. That is one thing. Second thing ఏంటంటే సౌండ్ లెవెల్, నాయిస్ లెవెల్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి ఫ్యాకల్టీ ఉన్నాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అంటే దెర్ విల్ బి పిన్ డ్రాప్ సైలెన్స్ అండ్ దెర్ విల్ ఆల్సో బీ ఇంటరాక్షన్, పాజిటివ్ ఇంటరాక్షన్. క్వశ్చన్స్ అడుగుతారు, ఆన్సర్లు చెప్తారు, ఇవన్నీ క్యాప్చర్ చేస్తుంది. సో మేము ఏం చేస్తాం, మేము ఒక ఐడియల్ టీచర్ని తీసుకొని ఆ ఐడియల్ టీచర్ రిఫరెన్స్ పాయింట్గా యూస్ చేసి మిగిలిన టీచర్స్ని వీఆర్ కంపేరింగ్ విత్ దిస్ ఐడియల్ అండ్ అరైవింగ్ ఎట్ అ స్కోర్. సో డైరెక్ట్గా మనకి ఫీడ్బ్యాక్ వస్తుంది. సో ఇట్లా చెప్పుకుపోతుంటే దెర్ ఆర్ సో మెనీ యూస్ కేసెస్. అయితే ఎడ్యుకేషన్లో ప్రధానంగా మనకి బ్రాడ్లీ నన్ను అడిగితే యాజ్ ఆఫ్ నౌ దెర్ ఆర్ గోయింగ్ టు బి 2 major advantages. One is democratization of education. Democratization of education అంటే ఇప్పుడు MITలోనో హార్వర్డ్లోనో స్టాన్ఫర్డ్లోనో ఎక్సలెంట్ టీచర్స్ ఉన్నారు అండ్ దే ఆర్ అవైలబుల్ ఫర్ హౌ మెనీ, 300 or 400. ఆల్ రైట్, దీస్ ఆర్ repositories of information and they are also great teachers. It's not just information అంటే అదేదో మనం ఎక్కడో కంప్యూటర్లో పెట్టి షేర్ చేసేయచ్చు, బట్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ దాట్, ఇట్ ఈస్ ఆల్సో ఇన్ టర్మ్స్ ఆఫ్ డెలివరీ. సో అది ఎర్లియర్ ఇట్ యూస్ టు బి అవైలబుల్ ఫర్ ఓన్లీ 300-400 people. Now using AI we can make that available to a lot of people. ఎలాగా, we can feed his video recordings and we can create an avatar of this person and different contexts lo different lectures for different kinds of audiences మనం generate chesi we can give it to people. So a person sitting in India in his language he can get the benefit of a Stanford professor. just think about it, right? So democratization of education at various levels. So islands lone undadu idi, it will be widespread. So a lot of people will get used to it. That is one major impact, major use case that I can think of today. Rendodi, hyper personalized learning, very important. ఇప్పుడు మనం ఏమంటాం, ఇప్పుడు మా స్టూడెంట్స్ కూడా ఇప్పుడు పేరెంట్స్ కూడా మా దగ్గరికి వచ్చినప్పుడు మీ క్లాస్ స్ట్రెంత్ ఎంత అంటారు. 100 అన్నాం అనుకోండి క్లాస్లో, హీ హ్యావ్ అన్ ఇంప్రెషన్ 100 అంటే ఏదో మాస్, మనకి అటెన్షన్ ఉండదు. అదే 30 అన్నాం అనుకోండి, ఆబ్వియస్లీ దర్ ఇస్ అ బెనిఫిట్, ఎందుకంటే 1 faculty 30 మంది. ఇఫ్ సపోజ్ ఐ సే 1:1,
That's the ideal, right? So using technology, I can come to that kind of hyper personalization. ఎలాగా ఒక డివైస్ ఇచ్చేసి స్టూడెంట్కి, నేను ఇందాక చెప్పాను కదా, ఒక అవతార్ క్రియేట్ చేసి, దట్ అవతార్ విల్ స్టార్ట్ లెక్చరింగ్ అండ్ దిస్ ఫెలో విల్ రెస్పాండ్. క్వశ్చన్స్ అడుగుతుంది అవతార్. అంటే వాడి ఫేవరెట్ టీచర్ ఎవరో ఒకరు ఉండొచ్చు, మా కృష్ణ చైతన్య అవ్వచ్చు, అశ్వత్థరావు అవ్వచ్చు. ఆయన రూపంలోనే హీ విల్ స్టార్ట్ టీచింగ్ టు అన్ ఇండివిజువల్, ఆల్ రైట్, అండ్ దట్ పర్సన్ విల్ ఆస్క్ క్వశ్చన్స్ అండ్ హీ విల్ ఆన్సర్. ఈ ఆన్సర్స్ ప్రకారము అది ప్రొసీడ్ అవుతూ ఉంటుంది. హీ విల్ గివ్ ఫర్ ఎగ్జాంపుల్ అ ప్రాబ్లం సాల్వ్ చేస్తాడు, హీ విల్ గెట్ స్టక్, హీ విల్ క్యాచ్ వేర్ యు ఆర్ స్టక్, and based on that it will tell you what you should be doing, where you are, what kind of conceptual gaps you have, and adi cover cheskuntu potuntundi. So it will be customized delivery, hyper personalized to an individual. This is something which manually is not possible, adi only a AI can do. So that is something which can happen. So these are broad, these are things which I can think of today, but I don't know so many different kinds of. So ఈ టెక్నాలజీ ఇస్ అవైలబుల్. మేము కూడా అట్ నానో వీ వర్ లుకింగ్ అట్ దిస్. మేము ఒక చిన్న మోడల్ కూడా తయారు చేసాము, కానీ ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్ అట్ దిస్ స్టేజ్. దిస్ హైపర్ పర్సనలైజేషన్ అన్నది ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్, ఎందుకంటే ఇట్ యూజెస్ అ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అట్ ద బ్యాక్గ్రౌండ్, దే ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్. యాజ్ టెక్నాలజీ ఇవాల్వ్స్ అండ్ మనకి LLM అవసరం లేదు దీనికి, ఒక స్మాల్ మోడల్ ఏదో ఒకటి విచ్ కెన్ ఫిట్ ఇన్ టు మేబీ అ డెస్క్టాప్ ఆర్ సంథింగ్ ఒకసారి ఎప్పుడైతే వస్తుందో, then it will become cheaper and we can make it available at scale to people. అది కూడా వస్తుంది in a short time frame, ఏదో 5 years 10 years కాదు, in the next couple of years అదైతే ఆ kind of things are available. Now let us look at the student side, right? Student లో the kind of concern that you were expressing, ఏంటంటే వీడంతా కాపీ కొట్టేస్తే ఎలాగవుతుంది, which is valid, ఎందుకంటే ఇప్పుడు ChatGPT ఉంది, right? So he can get all this answers. So there is a challenge on the education system designers to come up with pedagogy which can take into account these kind of things. అయితే ఒక simple thing that people are suggesting is we should have a flipped classroom model. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు క్లాస్లో టీచింగ్ జరుగుతుంది, హోంవర్క్ వాడు ఇంటికి వెళ్ళి చేస్తాడు ఆర్ స్టడీ అవర్స్లో చేస్తాడు, రైట్? ఇప్పుడు ఈ హోంవర్కే వాడు ఇఫ్ ఈజ్ యూజింగ్ ChatGPT దెన్ ఈజ్ నాట్ లెర్నింగ్, అంతే కదా, దట్ ఈస్ అ ఛాలెంజ్. సో ఇప్పుడు ఏమంటున్నారంటే, బికాజ్ యూ హ్యావ్ గాట్ సచ్ గ్రేట్ టీచింగ్ ఎయిడ్స్ యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, లెట్ ద స్టూడెంట్ స్టడీ ఆన్ హిజ్ ఓన్. టీచర్ టైం క్లాస్లో వేస్ట్ చేయకుండా ఇంట్లో కూర్చొని వాడు లెక్చర్ వినేస్తాడు యూజింగ్ ఆల్ దిస్ టెక్నాలజీ. అంటే లెక్చర్ అంటే స్టాటిక్ లెక్చర్ కాదు, ఆల్ దిస్ హైపర్ పర్సనలైజ్ ఆర్ వాట్ ఎవర్ వాడు నేర్చేసుకుంటాడు. వాడు ఆ అసైన్మెంట్ ఇంట్లో చేయకుండా, స్టడీ అవర్లో చేయకుండా లెక్చరర్ ఆధ్వర్యంలో చేయొచ్చు. లెట్ ద లెక్చరర్ బి ప్రెజెంట్ టు ఎంగేజ్ అండ్ అసెస్ దట్ ఫెలో త్రూ అన్ అసైన్మెంట్ చేయొచ్చు, రైట్? సో ఫ్లిప్డ్ క్లాస్ రూమ్ మోడల్, రైట్? సో లెర్నింగ్ హీ విల్ డూ అట్ హోమ్ ఆన్ హిజ్ ఓన్, హీ విల్ లెర్న్, బట్ ఇక్కడ టీచర్ ఉంటుంది కాబట్టి నౌ హీ కెనాట్ ఫూల్ ద టీచర్. సో హీ ఎక్సర్సైజ్ అనేది, ఆ ఎక్సర్సైజ్ వీ కెన్ కమ్ విత్ ఇన్నోవేటివ్ ఎక్సర్సైజెస్ using artificial intelligence again. We can come with a whole lot of things, all right? So adokati jarugutundi. Similarly assessments, very important. ఇప్పుడు టెస్టింగ్, మనం అట్ స్కేల్ మనము టెస్ట్ చేయాలి అంటే మనం స్టాండర్డైజ్ టెస్ట్ చేయాలి, మల్టిపుల్ చాయిస్ మనందరికీ తెలుసు, జేఈ, నీట్, ఇవన్నీ. ఇంతకుముందు IIT JEE ఎలా ఉండేది, పేపర్ పెన్సిల్ టెస్ట్ ఉండేది. ఇన్ఫ్యాక్ట్ అప్పుడు యాక్చువల్లీ రా ఇంటెలిజెన్స్ టెస్ట్ చేసేవారు. ఇప్పుడు ప్రయర్ టు 2006 IIT JEE ఎప్పుడైతే సబ్జెక్టివ్గా ఉండేదో రా ఇంటెలిజెన్స్ చెక్ చేసేవారు. అప్పుడు రామయ్య అవన్నీ ఆ కోచింగ్ స్టైల్స్ అలా ఉండేవి. 3.5 hours టీచ్ చేసేవారు, ఆ తర్వాత ఇంటికి పంపించేవారు, ఇంట్లో వాడు చేసుకునేవాడు. వాడు రా ఇంటెలిజెన్స్ సబ్జెక్టివ్ అదే ప్రయర్ టు 2006. కానీ ఎప్పుడైతే నంబర్స్ పెరిగాయో వీ కుడ్ నాట్ డూ దట్, ఆబ్జెక్టివ్ చేయవలసి వచ్చింది. ఎందుకంటే ఇన్ని ఆన్సర్ స్క్రిప్ట్స్ ఎవరు ఇవాల్యుయేట్ చేస్తారు, ఇట్స్ నాట్ పాసిబుల్.
సో మల్టిపుల్ చాయిస్ ఎప్పుడు రాగానే మన నారాయణ చైతన్య అంతా హీరోస్ అయిపోయి హౌ ఇట్ ఈస్ బట్టి కొట్టి చేసేసి స్టోర్డ్ ప్యాటర్న్ రికగ్నిషన్. ఇట్స్ మోర్ ఆఫ్ ప్యాటర్న్ రికగ్నిషన్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. బట్ ఇంటెలిజెన్స్ లేకపోయినా వాడి చేత మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆ స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ ఇచ్చేసేసి చేంజ్ చేసి, సో వీఆర్ యాక్చువల్లీ కైండ్ ఆఫ్ గేమింగ్ ద సిస్టమ్. సో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఏఐ కెన్ ఇవాల్యుయేట్ యువర్ పేపర్, సబ్జెక్టివ్ పేపర్. ఇప్పుడు వెన్ ఏఐ క్యాన్ రీడ్ CT scan and come with a diagnosis, AI can assess your writing, definitely, right? So I think we can go back. I think IIT JEE perhaps next 5-10 years low from objective, maybe we will go back to subjective and proper assessment జరుగుతుంది. అప్పుడు వాడికి ఒక క్వశ్చన్ వాడు సబ్జెక్టివ్ ఆన్సర్ చేయాలి వాడు. మేబీ దట్ ఈస్ గుడ్. ఓకే, సో అది జరగచ్చు. And not only that, not just writing, maybe we'll have technology where this fellow has to answer. ఇప్పుడు మనకి ఇప్పుడు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ జరుగుతున్నాయి కదా, ఈ TCS సెంటర్స్కి వెళ్ళి టెస్ట్లు రాస్తున్నారు కదా, JEE మెయిన్, JEE అడ్వాన్స్. అలాగే కంప్యూటర్ ఉంటుంది, వీడు రాస్తాడు. దేర్ మే బీ అ క్వశ్చన్, ఒక వైవా కూడా తీసేసుకోవచ్చు అక్కడ. They can ask, the computer can ask questions and he will give answers. అక్కడ కూడా మనం చెక్ చేస్తాం వీడు థింకింగ్ ఎలా ఉంది, వీడు హౌ ఇస్ హిస్ థింకింగ్ స్టైల్, కస్టమైజ్డ్ థింకింగ్ చేయొచ్చు, రైట్? సో యూ కెన్ కండక్ట్ అ వైవా దేర్. సో అది కూడా చేయొచ్చు పర్హాప్స్. సో అసెస్మెంట్ ఆల్సో వాట్ ఐ సీ ఇస్ దట్ దేర్ విల్ బీ అ చేంజ్ అండ్ వీ హ్యావ్ టు ఇవాల్వ్. And today I can't think of all the possibilities. Maybe in the next 5-6 years so many other things can evolve. So education lo both in terms of pedagogy, also in terms of classroom engagement of the students, also in terms of assessment, there is scope for impact of AI and all of these things will happen. Okay, instead of అంటే దాన్ని ఒక సమస్యలాగా చూడకుండా దాన్ని సొల్యూషన్లోకి మార్చారు మీరు. Exactly. And that is how it is. But technology ఉన్నప్పుడు you have to think of new ways of using the technology, right? Yeah. So it's a great ఇన్సైట్ సార్. సో మనం చూస్తుంటాం చాలా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ AI ఇంటిగ్రేషన్ అని చెప్పేసి ఏదో ఒక 2-3 టాపిక్స్ అడిషన్ చేసేసి AI చెప్తున్నామని ఈ రోజుల్లో. యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ మీకు చెప్తా, మన ఇండియన్ సిస్టంలో ఈ రోడ్ బేస్డ్ థింగ్స్ అన్నది చాలా పర్ఫెక్ట్. ఓకే, ఐ రిమెంబర్ ఇంకా ఇప్పుడు కూడా చేస్తున్నారు స్కూల్స్లో కంప్యూటర్ ఎడ్యుకేషన్ అంటారు. కంప్యూటర్ ఎడ్యుకేషన్లో ఏం చేస్తారు, వాడికి బట్టి కొట్టిస్తారు. వాట్ ఈజ్ అ కంప్యూటర్, వాట్ ఈజ్ అ DTP అంటే ఫుల్ ఫామ్ ఏంటి, CPU అంటే ఫుల్ ఫామ్ ఏంటి, ఇప్పుడు కూడా ఇప్పటికీ కూడా రైట్. సో అలాగే ఏఐలో కూడా ఏవో ఫ్యాన్సీ టర్మ్స్ అన్ని తీసుకొచ్చి అంటే ఏంటి. సో ఐ డోంట్ థింక్ దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. సో మనము ఏఐకి కావాల్సిన స్టూడెంట్స్ని మనం ప్రొడ్యూస్ చేయాలి. లెర్నింగ్ అ ఫ్యూ టర్మ్స్ ఈజ్ నాట్ గోయింగ్ టు హెల్ప్ హిమ్. సో క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, అల్గారిథమిక్ థింకింగ్, ఇవి మనం డెవలప్ చేయాలి. అండ్ వీ షుడ్ యూజ్ ఏఐ టు డెవలప్ దోస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ సెట్స్. అది మనం చేయాలి. అలాంటి కేస్ సిచ్యువేషన్స్ ఇవ్వాలి, అలాంటి స్టోరీస్ ఇవ్వాలి వాడికి. సో ఇచ్చి అది టెస్ట్ చేయాలి. దట్ ఈస్ సంథింగ్ దట్ వీ కెన్ మేబీ. అంటే ఈవెన్ హోంవర్క్ కూడా ChatGPT యూస్ చేసినా కూడా బ్రెయిన్ యూస్ చేయాలి. అటువంటి హోంవర్క్ ఇవ్వచ్చు. డెఫినెట్లీ ఐ థింక్ వీ షుడ్ డూ ఇట్. సో అంటే ఫ్యూచర్లో మీరు చెప్పేది ఏంటంటే మేబీ ఈ JEE ఎంట్రన్స్ టెస్ట్లు కావచ్చు, లేకపోతే వేరే ఏవైనా సరే వీటి రూపం అనేది కంప్లీట్గా చేంజ్ అవ్వాలి. ఐ మీన్ ఇఫ్ యూర్ గోయింగ్ టు యూస్ టెక్నాలజీ తప్పకుండా చేంజ్ అవ్వాలి. ఐఎమ్ వెరీ ఆప్టిమిస్టిక్ దట్ వీ విల్ బీ సమ్వేర్ దేర్. ఓకే, సో మనకి ఇప్పుడు మీరు చెప్పినట్టు AI ఇంటిగ్రేషన్ అనేది నానోలో ఎలా అది ఒక సొల్యూషన్ లాగా మార్చారు ప్రాబ్లమ్ అనేది అర్థమవుతుంది. ఈజ్ ఇట్ గోయింగ్ టు రీప్లేస్, అంటే టీచర్స్ని రీప్లేస్ చేస్తుందా, లేదా ఆర్ పెడగాజీ అనేది ఎలా మారుతుంది దీనివల్ల? లైక్ హ్యూమన్ ఇంటరాక్షన్ అనేది తగ్గిపోదా దీనివల్ల? యా, వెరీ వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే చాలామంది అనుకుంటారు టెక్నాలజీ వాడితే, టెక్నాలజీ ఏంటి అల్టిమేట్ ఎయిమ్ ఆటోమేషను, ఆ తర్వాత హ్యూమన్ ఇంటరాక్షన్ తగ్గించేసేసి యాక్చువల్లీ హ్యూమన్ ఎలిమినేట్ చేయాలి. దట్స్ హౌ ఇట్ ఈస్. బట్ ఐ థింక్ ఎడ్యుకేషన్ ఇస్ వన్ ఫీల్డ్. ఐ ప్రొఫౌండ్లీ ఫీల్ దట్ ఎడ్యుకేషన్ ఇస్ వన్ ఫీల్డ్ వేర్ వీ కెనాట్ డూ అవే విత్ హ్యూమన్స్. అండ్ మనం కూడా మన ఇండియన్ ఇవి చూస్తే గో బ్యాక్, గురు హెస్ గాట్ దట్ ఇంపాక్ట్ ఆన్ ఆల్ ఆఫ్ అస్. అండ్
హ్యూమన్ ఇంటర్వెన్షన్ అనేది వీ కెన్ నెవర్ డూ అవే ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్, మోర్ సో వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ హోలిస్టిక్ ఎడ్యుకేషన్. ఎందుకంటే వీఆర్ నాట్ జస్ట్ లుకింగ్ అట్ సమ్ నాలెడ్జ్ acquisition. We also talk about acquisition of knowledge, developing right kind of skills, right kind of thinking, alignment, ఇవన్నీ. సో నానోకి వద్దాం, విల్ కమ్ టు నానో. బట్ ఈవెన్ బిఫోర్ నానో అంటే వీఆర్ వెరీ స్పెషలైజ్, వీఆర్ ప్రిపేరింగ్ దెమ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అలాంగ్ విత్ బోర్డ్. బట్ అంతకన్నా బేసిక్ ఎడ్యుకేషన్ గురించి చూసినా కూడా వాట్ విల్ హ్యాపన్ ఇస్ దట్ వై డూ యూ గో టు అ స్కూల్ ఆర్ అ కాలేజ్? ఓకే, ఇప్పుడు హోమ్ స్కూలింగ్ చేయొచ్చు, right? But what is the value that you get by going to school? So akkada human interaction is something which is what mostly you will get in a school. Okati peer learning, peer pressure, interaction with peer. But the whole thing is facilitated by a guru. ఇప్పుడు గురువు లేకపోతే ఈ లెర్నింగ్ ఒక డైరెక్షన్లో గోల్ అలైన్మెంట్ అన్నది ఉండదు. అండ్ మోస్ట్ స్టూడెంట్స్ మే నాట్ హ్యావ్ ద డిసిప్లిన్ ఆల్సో ఆన్ దేర్ ఓన్ టు డూ దీస్ థింగ్స్, రైట్? సో గురువు అన్నవాడు ఏం చేస్తాడు? హీ ప్రొవైడ్స్ ద డైరెక్షన్. ఈ టెక్నాలజీ, ఫ్యాన్సీ టెక్నాలజీ అంతా ఉంది, ఈ నాలెడ్జ్ ఉంది, ఇన్ఫర్మేషన్ ఉంది, అంతా బాగుంది. బట్ దెర్ షుడ్ బి సంబడీ హూ విల్ గివ్ యూ దట్ గోల్ అలైన్మెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్ ద గోల్, అలైన్ చేస్తాడు, ఆ తర్వాత కరెక్ట్ చేస్తాడు, ఫీడ్బ్యాక్ ఇస్తాడు. ఇదంతా ఈ మొత్తం లూప్ అంతా చేయాలి అంటే హ్యూమన్ ఇస్ రిక్వైర్డ్. కంప్యూటర్ అలోన్ విల్ నాట్ బి ఏబుల్ టు డూ ఇట్. నో లెట్ అస్ కమ్ టు నానో. నానోలో కూడా ఇప్పుడు దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ విచ్ ఓన్లీ గురు కెన్ డూ, ఎస్పెషలీ వెన్ వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ అ హైలీ కాంపిటేటివ్ ఎగ్జామ్ లైక్ ది JEE ఆర్ NEET. సో ఎంత హైపర్ పర్సనలైజ్ లెర్నింగ్ అన్నా కూడా ది ఎమోషనల్ సైడ్ అన్నది కంప్యూటర్ క్యాప్చర్ చేయదు, రైట్? అండ్ స్టూడెంట్స్, హ్యూమన్స్ ఆర్ ఎమోషనల్ ఇన్ నేచర్. ఓకే, దే నాట్ 100% రేషనల్. అంటే వాడు రోబోట్ అయితే మనం వీ కెన్ సే దట్ విల్ వర్క్. బట్ వెన్ వీఆర్ ఎమోషనల్ దెర్ ఆర్ సర్టన్ థింగ్స్. ఈచ్ స్టూడెంట్ ఈస్ డిఫరెంట్. ఒక స్టూడెంట్ పొగిడితే బాగా చేస్తాడు, ఇంకో స్టూడెంట్ తిడితే బాగా చేస్తాడు. అండ్ అ గుడ్ గురు విల్ నో which weapon to employ, which missile to employ at to which student, kada, right? That only a human can do, right? So daniki there is a role for a human and for a guru. So that is something which we cannot do away with. And a large part of what we do at my level, say for example, our fellow directors, మేము నానోలో చేసేది టీచింగ్ ఎవరో చేస్తారు, బట్ ఆ మోటివేషన్ అన్నది, ఆల్ రైట్, వెన్ అ స్టూడెంట్ ఈజ్ స్ట్రెస్డ్ వాడికి ఆ ఎమోషనల్ సపోర్ట్ అన్నది, ఆల్ రైట్, తర్వాత వెన్ హీ ఈజ్ వెరీ లో ఆఫ్టర్ అ వెరీ బ్యాడ్ పర్ఫార్మెన్స్ ఇన్ అ టెస్ట్, వాడిని బ్రింగింగ్ బ్యాక్ టు నార్మల్ అన్నది, ఇవన్నీ మేమే చేయగలం. అ గుడ్ మెంటార్. ఓకే, సో అందుకోసం a teacher is not somebody in our kind of system. A teacher is not somebody who just disseminates information. A teacher is a guru, a mentor. So what is the teacher doing? He's providing that knowledge, information, problem solving, models, anni chestunnadu. Plus in addition to all this, he's also taking the mentoring aspect. Adi only a human can do. And that is where I don't foresee computers replacing the హ్యూమన్ దేర్. బట్ ఇట్ విల్ హెల్ప్ హ్యూమన్స్, అంటే టీచర్స్కి డెఫినెట్లీ సిస్టమ్ అనేది హెల్ప్ చేస్తుంది. డెఫినెట్లీ ఐల్ టెల్ యూ హౌ. యూ గుడ్ పాయింట్, యూ వెరీ వ్యాలిడ్ పాయింట్. ఇప్పుడు కొత్త కార్స్లో, BMW వగేరా కార్స్లో ఐ సా వన్ ఫీచర్. డ్రైవ్ చేస్తున్నప్పుడు, ఓకే, సెల్ఫ్ డ్రైవింగ్ మనకు అందరికీ తెలుసు. సో ఇది వైల్ యు ఆర్ డ్రైవింగ్, ఇఫ్ యు ఆర్ నాట్ ఫోకస్డ్, ఒకసారి అటు ఇటు తిరగచ్చు మనం, ఒక హోర్డింగ్ అనిపించింది, డ్రైవర్ అటువైపు తిరుగుతాడు, వెంటనే ఒక అలామ్ ఇస్తుంది. అది అలామ్ ఇస్తుంది, and it will also tell you, yes, come back to driving అని. సో ఇప్పుడు a modern classroom can provide these kind of things. అంటే what I foresee is that స్టూడెంట్ కూర్చుంటాడు, ఒక కెమెరా సిస్టమ్ ఉంటుంది ఇప్పుడు, బికాజ్ ఇవి ప్రైజెస్ అన్నీ పడిపోతాయి ఇంకా నెక్స్ట్ 3-4 ఇయర్స్లో ఇవన్నీ ప్రైజింగ్ అంతా పడిపోతుంది. సో ఆ కెమెరా విల్ అబ్జర్వ్, it will use there will be an AI model sitting behind it.
ఈ జెస్చర్స్ బాడీ లాంగ్వేజ్ చూసుకొని ఇట్ విల్ టీచర్కి ఒక ఇయర్ పీస్ ఇచ్చేస్తారు అండ్ ఇట్ విల్ విస్పర్ ఇన్ టు ద ఇయర్. ఆ స్టూడెంట్ అక్కడ ఉన్నాడు, శాంతను అన్న స్టూడెంట్ ఉన్నాడు, వాడు కొంచెం డీవియేట్ అవుతున్నాడు అని ఇట్ అలర్ట్. సో యూ కెన్ యూస్ AI to make the teacher more productive. Earlier in a class of 40-50, in the kind of personalized attention perhaps may not have been possible. Can using AI, these things will be possible. Yes. All right. So teacher will become more productive, but you can't do away with the teacher. Yes. Right. Thank you very much, sir. Right. Thanks for coming.